క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నది. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుంచి 18వ వచనము వరకు ధ్యానిద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 18 వరకు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేదెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులను నీతిమంతులుగా తీర్చబడ్డకు కారణమాయను. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏరిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం మా ప్రయాణాల్లో పరిపాఠంలో పక్కతో నేరుగా ఉండే నేటి పరిశుద్ధ దినం మేము పాల్సన్నిధి చేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే కాల సమయంలో నా ప్రభావ మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి దివ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా ఇంటర్నెట్ వేదికగా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవేమిటంటే, మనిషికి జన్మ పాపం ఉన్నదా, మనిషి జన్మతోటే పాప్య కాదా అనేటటువంటి అంశాల మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నవి.
అయితే పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుంది అన్న విషయాన్ని ఆ చర్చలకు వెళ్ళినటువంటి బోధకులు అనబడే వారు సైతము, లేక బోధకులుగా ఈ లోకంలో పిలువబడుతూ పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుందో ఎరుగనటువంటి అనేక మంది ఈనాడు బోధకులుగా చలామణి అవుతుంది. పరిశుద్ధ గ్రంథానికి లేఖనానుసారముగా కాకుండా పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేసినదో తెలుసుకోకుండా వారి యొక్క సొంత ఉద్దేశాలను ప్రజల మధ్య బోధిస్తూ వారు తప్పిపోవడమే కాకుండా వాళ్ళను వెంబడించే వారిని కూడా తప్పుదారి పట్టిస్తూ నరకానికి తీసుకువెళ్తున్నారని ఈ సందర్భంగా మనము మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే ఒక విషయముల గురించి పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుంది అనేది అది మాట్లాడే ముందు మనము అసలు ఆ గ్రంథాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. ఆ గ్రంథము ఏమి తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించాలి. పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పది అంటే సృష్టిలో ఉన్నవి, సృష్టిలో లేనివి, సాంకేతిక శాస్త్రము ఎరుగనటువంటి ఎన్నో సంగతులను దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములో రాసి ఇచ్చినాడు. ఈనాడు సైంటిస్టులకు తెలిసింది విశ్వం గురించి ఎంత అంటే మీకు తెలిసింది కేవలము మెల్లని గుసగుస అయిన శబ్దము వరకే. అంటే ఇంతకంటే పెద్ద పెద్ద శబ్దాలు, అంటే డాల్బీ అట్మాస్ సౌండ్స్ వచ్చే శబ్దాలు చాలా ఉన్నవి. వాటి గురించి మీకు తెలియదు, తెలుసుకోవలసినటువంటి అవసరం కూడా మీకు లేదు అని దేవుడు ఒక గీత గీసేశాడు. ఎందుకంటే విశ్వాంతరాల్లో ఏమున్నదో తెలుసుకోవటం మన పని కాదు. ఎందుకంటే మనము విశ్వాంతరాల్లో నివసించట్లేదు. కేవలము విశ్వంలో ఒక గ్రహమైనటువంటి భూమి మీద మాత్రమే మనము నివసిస్తున్నాము. కాబట్టి అయితే ఈ భూమి మీద నివసించే మనము ఈ భూమి మీదకి దేవుడు మనలను పవిత్రులనుగా పంపాడా లేక పుట్టుకతోటే పాపులనుగా పంపాడా అన్న సందేహము కలిగినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. పరిశీలించకుండా మనమేదో అనుకుని మన ఉద్దేశాలను ప్రజల మీద రుద్దకూడదు. ఆ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుందో మనము అపోస్తలుడు అయినటువంటి పౌలు ద్వారా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానం! ఆయన రాజులను సైతము తన యొక్క ధర్మశాస్త్రము యొక్క పాండిత్యముతో రాజులను సైతము ఆయన ఒప్పించి తన వాదనను మెప్పించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరింప చేసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇంకా అపోస్తలులు చేసినటువంటి కార్యక్రమాలను గురించి చాలా చాలా పుస్తకాలు చరిత్రలో రాయడము మనము చూస్తూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి కార్యములను గురించి పూర్తిగా రాయాలంటే ఆకాశమైనా సరిపోదు. కాబట్టి వాటిని గురించి మేము సంక్షేపముగా మీకు రాసి ఇచ్చాము. వాటిని చదివి మీరు పరిశుద్ధాత్మ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని సంపూర్ణులు కాండి అని పౌలు గారే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. అయితే ఏ విషయాలను గురించి అపోస్తలులు దేవుని జ్ఞానముతో మనకు వివరించారో ఆ విషయ విశదీకరణ మనకు చేతగాక మన నోటికొచ్చింది మనము ప్రజల మధ్య ప్రకటిస్తూ ఉన్నాము. ఇది ఎంతో విచారించవలసినటువంటి విషయము. అయితే
మనిషి యొక్క జన్మల గురించి, అసలు ఈ లోకంలోకి పాపం ఎలా వచ్చింది అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు అనేది మనము గమనించినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయేను. ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది, అంతేగాని మనిషి పుట్టుకతో పాపి కాదు. మనిషి పుట్టుకతో పాపి కాదు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. ఒక మనుష్యుని ద్వారా పాపం అనేది వచ్చింది లోకంలోకి, అంతేగాని ఆ మనుషుడు జన్మతః పాపి కాదు. అంటే ఆ మనిషి పుట్టి పెరిగి తెలివితేటలు వచ్చిన తరువాత ఆ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అతను పాపానికి పాల్పడ్డాడు. అలా పాపానికి పాల్పడటం ద్వారానే పాపం అనేది లోకంలోకి ప్రవేశించింది. కానీ జన్మతః మనిషి పాపి కాదు అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు పిల్లారా. అయితే ఆ ఒక మనుష్యుని ద్వారా పాపం ఎలాగొచ్చిందో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయేను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చినప్పుడు ఆ ఒక్క మనుషుని ద్వారానే ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ భూమి మీద విస్తరించారు. అదే విషయాన్ని ఆదాము గారికి దేవుడు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, భూమి మీద మనుషుల విస్తరణ మొట్టమొదట ఎలా జరిగింది అన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 27, 28 వచనాలను మనం గమనించినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా ఒక మనుషుని ద్వారా భూమి మీద సమస్త ప్రజలు ఎలా వచ్చారు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆయన స్వరూపమందు నరుని సృజించాడు. ఆయన స్వరూపమందు సృజించాడు. అప్పటికి నరుడు పాపము చేయలేదు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము మనకు సంప్రాప్తమయ్యాయి. ఎవరా ఒక మనుష్యుడు అంటే, ఈ మొదటి మానవుడైనటువంటి ఆదాము గారు. పాపము చేయకముందు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, స్త్రీని గాను పురుషుని గాను వారిని దేవుడు సృజించి, దేవుడు వారిని ఆశీర్వదించి, ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని వారిని దేవుడు ఆశీర్వదించాడని చెబుతుంది పరిశుద్ధ గ్రంథము. అంటే భూమి మీద మొట్టమొదటి జంట మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము హవ్వలకు మొట్టమొదట భూమి మీద వివాహం ఎవరు చేశారు అంటే, సృష్టికర్త అయిన దేవుడు చేశాడు. ఈ భూమి మీద మొట్టమొదటి వివాహాన్ని ఎవరు చేశారు అంటే, వారిని సృజించిన దేవుడే వారికి వివాహము చేశాడు. మనము మన బంధువులది, మన స్నేహితుల వివాహము జరిగినప్పుడు ఆ వివాహానికి బహుమతులు మనము తీసుకొని వెళ్ళటము మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయము.
మన బంధువుల ఇళ్లలో కానీ మన స్నేహితుల ఇళ్లలో కానీ వివాహాలు జరిగినప్పుడు మనము వారికి ఏదో ఒక కానుకను మనము తీసుకొని వెళ్ళి వారి వివాహానికి సూచనగా ఇస్తాము, అందజేస్తాము. అదేవిధంగా దేవుడు మన ఆది తల్లిదండ్రులైనటువంటి భూమి మీద మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలకు వారికి కూడా వివాహము జరిగించిన తరువాత తను సృష్టించిన యావత్ సృష్టిని వారికి కానుకగా ఇచ్చాడు. వారికి వివాహాన్ని జరిగించి ఈ సృష్టి అంతటిని వారికి కానుకగా ఇచ్చి ఆయన ఏమని చెప్తున్నారు వారికి అంటే వారిని ఆశీర్వదించి వారికి ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లా ఆశీర్వదించాడు అనేది గ్రంథకర్త తెలియజేస్తున్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అలాగనే సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని చెప్పారు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? వాళ్ళు పాపము చేసిన తర్వాత, చేయకముందేనా అంటే వారు పాపము చేయకముందే వారిని ఫలించి విస్తరించండి అని చెప్పారు. వారు విస్తరించాలి అంటే వాళ్ళు దాంపత్యాన్ని జరిగించాలి. దేవుడు వారికి వివాహము చేసి తాను సృజించిన సృష్టి యావత్తు కూడా వారికి కానుకగా ఇచ్చి, ఈ సృష్టిని మీరు అనుభవించి మీరు ఆనందంగా దాంపత్యము జరిగించి మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని నిండించండి. అలాగనే ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశిని కూడా మీరు ఏలండి. సముద్రంలో ఉన్న చేపలు, ఆకాశంలో ఉన్న పక్షులు, భూమి మీద సంచరించే ప్రతి జంతువుని కూడా మీరు స్వాధీనపరుచుకొని ఏలండి అని చెప్తున్నారు. ఇది జరిగిందా? జరగలేదు. అక్షరాల మన ముందు జరుగుతున్నటువంటి సంఘటన. ఈనాడు సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలను సైతము మనము కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఆ తర్వాత భూమి మీద ఉన్న అతి క్రూర జంతువులైనటువంటి పెద్ద పులులను, సింహాలను మనము తాళ్ళు కట్టి ఆడించటం మనము చూస్తున్నాం. గతంలో సర్కస్సుల్లో పులులు, సింహాలను ఆడించేవారు. ఇప్పుడు లేవులేండి సర్కస్లు. వాటికి ట్రైనింగ్ ఇచ్చి సర్కస్లో వాటిని తిప్పేవారు. అలా సమస్త భూజంతువులను, ఆకాశ పక్షులను దేవుడు మానవుల వశము చేసి వాటన్నిటి మీద మానవునికి అధికారాన్ని ఇచ్చి మీరు సంతోషంగా వాటిని ఏది మీరు దాంపత్యము జరిగించి ఫలించి విస్తరించి భూమిని నిండించమన్నాడు. దేవుడు చేసినటువంటి సమస్త కార్యములు ఆయన చూచినప్పుడు అవన్నీ ఆయనకి మంచిగా కనపడ్డాయి. అంటే దేవుడు ఆదాము హవ్వలకు చేసినటువంటి వివాహము మంచిదా చెడ్డదా? అది ఖచ్చితంగా మంచిదే. అప్పటికి వాళ్ళు పాపము చేయలేదు. అసలు పాపం అంటే ఏంటో ఎరుగని స్థితిలోనే దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించమని తెలిపారు. కానీ ఈ విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహన లేనటువంటి అనేక మంది పాస్టర్లు, బోధకులుగా పిలువబడేవారు అనేక సంస్థలు లేదా అనేక యూట్యూబ్ ఛానళ్ళ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు భార్యాభర్తలు దాంపత్యము జరిగించటమే పాపమని మాట్లాడడము మనం చూస్తూ ఉన్నాము. భార్యాభర్తల దాంపత్యం ద్వారా పిల్లలు పుడితే ఆ పిల్లలు జన్మతః పాపులు అనేటటువంటి విషయాలను వాళ్ళు బోధించటము మనము చూస్తూ ఉన్నాము. ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత భయంకరంగా వీళ్ళు తప్పుగా ప్రజల మధ్య ప్రకటిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా దేవుడు జరిగించినటువంటి వివాహము పాపమా?
ఆ విధంగా అయితే వివాహము తర్వాత పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు అందరూ పాపం చేసిన వాళ్ళేనా? ఇది ఎంత తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేది మనము చూస్తూ ఉన్నాము. ఆ ఛానళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అలా అయితే భూమి మీద పెళ్లి చేసుకొని పిల్లలుగానే ప్రతివాడు పాపము చేసినట్లేనా పాస్టర్ గారు అని అడిగితే, అవును అందరూ పాపము చేసినట్లే, అదే చెప్పాడు కదా దేవుడు, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని చెప్పాడు కదా. అంటే బైబిల్ దేవుడు అందరినీ పాపులనే అంటున్నాడు అనేటటువంటి ఒక తప్పుడు సంకేతాన్ని క్రైస్తవేతరుల మనసుల్లోకి వీళ్ళు జొప్పించేటటువంటి ప్రయత్నాలు మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. వివాహాన్ని దేవుడు పాపముగా చేశాడు, వివాహాన్ని దేవుడు తప్పుడుగా చేశాడు. ఒకవేళ అది తప్పు అయితే, అది పాపమైతే ఆది తల్లిదండ్రులకు వివాహాన్ని ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన ఎందుకు వారిని ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని చెప్తాడు? ఎంత మూర్ఖంగా దేవుడి ఉద్దేశాలను తప్పుగా వీళ్ళు ప్రజల మధ్య ప్రకటిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, అసలు వివాహాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రైస్తవ వివాహాలన్నింటిలో శుభలేఖ మీద మొట్టమొదటగా రాసేటటువంటి వాక్యం అది. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాను, పానుకు నిష్కలమషమైంది కాను ఉండవలెను. అయితే వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని పౌలు గారు తెలియజేస్తున్నారు. వివాహాన్ని ఏమని చెప్తున్నారు పౌలు గారు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుకు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఇక్కడ వివాహాన్ని ఏమంటున్నారు అంటే అన్ని విషయములలో ఘనమైనదిగా చెప్తున్నారు. అంటే భూమి మీద జరిగించేటటువంటి అన్ని కార్యములకెల్లా గొప్ప కార్యము ఏంటి అంటే ఒక జంటకి మనము వివాహము చేయటము, ఒక జంటను మనము కలుపటము. అదే లోకంలో కూడా ఒక సామెత ఉంది, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి జరిగించాలి అని. కానీ ఒక పెళ్ళి జరిగించడానికి 1000 అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పి వారిని ఒప్పించి ఒక వివాహాన్ని జరిగిస్తే చాలు. ఎందుకు వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా చేస్తున్నాడు? ఎందుకు వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా ఎంచాడు అంటే, అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో గతంలో మనము చూసాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఒక వివాహము జరిగిన తర్వాత వారికి కుమార్తెలు కుమారులు పుడతారు. వాళ్ళు ఎవరి కొరకు పుడుతున్నారు అంటే వారిని కన్న తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ క్రీస్తు కొరకే వారు భూమి మీదకి వస్తున్నారు అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ప్రియులారా, భూమి మీద పుట్టే ప్రతి వాళ్ళు కూడా సృష్టికర్త అయిన దేవుడి ద్వారానే భూమి మీదకి వస్తారు. తల్లి మనల్ని గర్భంలో ఎప్పుడు ధరిస్తుందనేది మనల్ని గర్భాన్ని ధరించిన తల్లికే తెలియదు.
అదే విషయాన్ని కీర్తనాకారుడు తెలియజేస్తాడు. రహస్యమందు నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, నా పుట్టుక రహస్యము. భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు పుట్టాడు అనేది ఎవరికీ తెలియదు ప్రియులారా. 9 నెలల తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నుంచి మనము ఆ రోజుని మన బర్త్డే అనుకుంటాము. కానీ లోపల ఉన్న 9 నెలల్లో అప్పుడు మనం ఉనికిలో లేమా? ఉన్నాము. ప్రాణంతో లేమా? ఉన్నాము. శరీరంతో లేమా? ఉన్నాము కానీ బయటికి రాలేదు, తల్లి గర్భంలో ఉన్నాము. ఎప్పటి నుంచి ఉన్నాము అంటే ఆ గర్భాన్ని మోస్తున్నటువంటి ఆ తల్లికి తెలియదు పిల్లలు. ఇది లోకానికి తెలియనటువంటి వాస్తవం. తల్లి గర్భములో మనము పిండముగా ఎప్పుడు ఫలదీకరణం చెందామనేది అది నిర్ణయించబడిన దేవునికే తెలుసు. కానీ కన్న తల్లికైనను లేదా ఆ తండ్రికైనను కూడా ఎవరికి తెలియదు. కానీ భూమి మీదకు మనుషులు వస్తున్నారు అంటే తల్లి గర్భములో అన్ని అవయవాలను సంతరించుకొని 9 నెలల తర్వాత భూమి మీదకు వస్తున్నారు అంటే అది దేవుడు పంపిస్తేనే వస్తారు అన్న విషయాన్ని సదరు బోధకులు కానీ లేదా ప్రపంచ ప్రజానీకము కానీ తెలుసుకోవాలి. ఇంత పకడ్బందీగా, ఇంత ప్రణాళికాబద్ధంగా జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు వివాహం అనేటటువంటి గొప్ప కార్యము ద్వారా ఒక జంటలో నుంచి మనలను భూమి మీదకు తీసుకొస్తున్నాడు అంటే ఇది పవిత్రమైన కార్యమా లేక పాపపు కార్యమా అనేది సదరు క్రైస్తవ బోధకులు ఆలోచించాలి. ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి అంటే దాని వెనక చాలా ప్రక్రియ జరుగుతుంది. దేవుడు ఎంతో కష్టపడితే కానీ మన అవయవ నిర్మాణం అనేది తల్లి గర్భంలో జరగదు. అవయవ నిర్మాణము అన్నాడు అంటే నిర్మాణము అని దేన్ని అంటారు? ఒక పెద్ద కట్టడాన్ని నిర్మాణము అంటారు. మనం కట్టుకునే ఇళ్ళని నిర్మాణాలు అనరు, వాటిని ఇల్లు, బిల్డింగ్స్, డూప్లెక్స్ అంటారు. అంతకు మించి ఇంకేమంటారు? నిర్మాణాలని వేటిని అంటారు అంటే పెద్ద పెద్ద కట్టడాలు, 100, 150 అంతస్తులు ఉండేటటువంటి అపార్ట్మెంట్స్ని, కొన్ని కిలోమీటర్లు దూరము ఉన్నటువంటి బ్రిడ్జ్లను, కొండల మీద గుట్టల మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బ్రిడ్జ్లను నిర్మాణాలు అంటారు. అంటే అవి చాలా పెద్ద కట్టడాలు. అలాగనే మానవ అవయవ నిర్మాణము అంటే అది కూడా ఒక పెద్ద కట్టడము. దాన్ని ఈ భూమి మీద ఉండే మనుషులు ఎవరూ కట్టలేరు. దానికి ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా పనికిరాదు దాన్ని కట్టాలంటే. మరి దాన్ని ఎవరు నిర్మించాలి అంటే సృష్టికర్త అయిన దేవుడే దాన్ని నిర్మించాలి. చూలాలి గర్భములో పిండము ఎలా ఎదుగుతుందో నీకు తెలుసా అని అడుగుతాడు దేవుడు. చూలాలి గర్భములో ఉన్న పిండానికి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల, ఇతర అవయవ భాగాలన్నీ కూడా ఎవరిచ్చారు? ఎవరు చేశారు? ఎన్ని నరాల చేత సంధిస్తే మన శరీర నిర్మాణము జరుగుతుంది? ఎన్ని ఎముకలను ఒక ఆకృతిగా నిలబెట్టి వాటిని జాయింట్ చేస్తే మన శరీర నిర్మాణం అవుతుంది. మన శరీరాన్ని అనేక రకాలైనటువంటి ఎముకలతో, నరములతో, రకరకాల కండలతో నిర్మించాలి. ఆ ముఖము కూడా మన పూర్వీకులదిలాగానే ఉండాలి. మళ్ళీ వేరెవరిదో లాగా ఉంటే మనం వాటిని స్వీకరించము. మరి ఇంత పకడ్బందీగా దేవుడు మనిషి యొక్క అవయవ నిర్మాణాన్ని జరిగించి
మన తల్లి గర్భంలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడం అనేది నిజంగా దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుత కార్యము. దీనిని పాపము అని చెప్పడానికి వీళ్ళకు కనీస అవగాహన కూడా లేదు అని మనకు అర్థమవుతుంది. ఈనాడు 10వ తరగతి కూడా పాస్ కానటువంటి అనేక మంది బోధకులుగా చలామణి అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని వారి ఇష్టానురీతిగా ప్రకటిస్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. కానీ దేవుని వాక్యం అనేది రీసెర్చ్ స్కాలర్స్ సైతము అర్థము కానటువంటి ఒక మహా గొప్ప జ్ఞానము. ఆ జ్ఞానం మనకు అర్థం కావాలంటే మనకు కనీస విద్యార్హతలు ఉండాలి. కనీస విద్యార్హతలుండి అసలు సైన్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, ఖగోళ శాస్త్రం అంటే ఏంటి, భౌగోళిక శాస్త్రం అంటే ఏంటి, రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి, అసలు భూమి లోపల ఏం జరుగుతుంది, దేవుడు నరుణ్ణి నిర్మించాడు అంటే ఆయన ఎలా నిర్మించాడు, వీటన్నిటి మీద మనకు అవగాహన రావాలి అంటే మనకు కనీసమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఇవేవీ తెలియకుండా మనిషి జన్మే పాపం అని మాట్లాడేటటువంటి బోధకులను మనం ఏం చేయాలి చెప్పండి. చూడండి, మన మూల పాఠంలోకి వస్తే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, అంతేకాని పుట్టే ప్రతి మనిషి పాపముతో పుట్టట్లేదు. పుట్టిన తరువాత పాపం చేస్తున్నాడు. అదెందుకు అంటే, ఎందుకు పాపం చేయాల్సి వస్తుంది అంటే, ఈ ఒక మనుష్యుడు మొదటి మానవుడు పాపము చేసిన కారణంగా దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన స్వయంగా సృష్టించినటువంటి మనిషి ఆయనకు విరోధముగా పాపము చేస్తే తన బిడ్డను ఏమీ అనలేక ఆయన చేసినటువంటి పాపానికి ఆయన సృష్టిని శపించాడు. మీ వలన సృష్టి శపింపబడింది అన్నాడు. ఈ సృష్టిని శపించటం వల్ల ఏం జరిగింది అంటే, ఈ మనిషి చేసినటువంటి పాపము ఈ సృష్టిలో ఉండిపోయింది. మనిషి ఎప్పుడైతే సాతానుకి అధికారాన్ని ఇచ్చాడో ఈ పాపము చేయడం ద్వారా, అప్పటికే ఆ సాతాను ఈ సృష్టి యావత్తును కూడా కమ్మేసింది. సో ఈ సృష్టి యావత్తు కూడా సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయింది. అంటే ఈ గాలి, నీరు అన్నీ కూడా కలుషితమైపోయాయి, సాతాను అండర్లోకి వెళ్ళిపోయాయి. అందుకనే సాతాను యేసుక్రీస్తు వారిని దేవాలయపు శిఖరములకు తీసుకొని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి, ఇవన్నీ కూడా నా వశములో ఉన్నవి, ఒక్కసారి నాకు ముక్కు, నీకు ఇవన్నీ రాసిచ్చేస్తానంటది. అంటే ఈ సర్వ సృష్టి కూడా సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అంటే పరిశుద్ధుడుగా ఈ భూమి మీద వచ్చినటువంటి మానవుడు, తల్లి గర్భములో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు పరిశుద్ధుడుగా భూమి మీదకి వస్తాడు. వచ్చిన తరువాత ఈ పాపపు ప్రకృతిలో మమేకమైపోతాడు. దానివల్ల సహజ సిద్ధంగా అతను పాపానికి లోనైపోతాడు, పాప స్వభావము కలవాడిగా అయిపోతాడు. అంతేగాని పుట్టుకతో అతను పాపిగా పుట్టడు. అదే విషయాన్ని కీర్తనాకారుడు తెలియజేస్తున్నారు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5, 6 వచనాలను మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని కీర్తనాకారుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి, 51వ కీర్తన 5, 6 వచనాలు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు,
ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. చూడండి, నేను పాపములో పుట్టాను అన్నాడు కీర్తనాకారుడు, అంతేగాని నేను పాపముతో పుట్టాను అనలేదు. పాపములో పుట్టడము అంటే పాప పంకిలమైనటువంటి ఈ ప్రకృతిలో నేను పుట్టాను అని దాని అర్థం. అంతేగాని పాపముతో పుట్టాను అంటే అప్పుడు పుట్టుకనే పాపం అని మనము చెప్పవచ్చు. పాపముతో పుట్టడం అంటే ఏంటి అంటే దేవుని దృష్టిలో వివాహము జరగకుండా, పరిశుద్ధంగా వివాహము జరగకుండా ఈనాడు పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో సహజీవనం అని జరిగిస్తున్నారు. వివాహము కాకముందే ఒక ఆడ మగ ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ ఉంటారంట. కొన్ని రోజులు అలా జీవించిన తరువాత వారికి ఒకరి మీద ఒకరికి విపరీతమైన ఫీలింగ్స్ కలిగి ఇక మనం జీవితాంతము కలిసి ఉందామని నిర్ణయించుకుంటేనే పెళ్లి చేసుకుంటారంట, లేకపోతే విడిపోతారంట. దానిని చాలా అందంగా బ్రేకప్ అని చెబుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో వారు సహజీవనంలో పుట్టిన పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి? ఈ సహజీవనంలో వీళ్ళు ఏమన్నా ఊరకనే ఉంటారా? వీళ్ళు అనధికారికంగా దాంపత్యాన్ని జరిగిస్తారు. అలా పుట్టిన వాళ్ళను పాపముతో పుట్టిన వాళ్ళు అంటారు. అంటే చట్టబద్ధంగా కానీ లేదా దేవుని రాజ్యాంగానుసారంగా వివాహము చేసుకోకుండా అనాథరైజ్డ్గా, అంటే కేవలము సహజీవనము ద్వారా, ఇంగ్లీష్లో వాళ్ళు ఫారిన్లో వాళ్ళు అయితే డేటింగ్ అంటారు. ఇలా డేటింగ్ ద్వారా పుట్టిన వాళ్ళను పాపముతో పుట్టిన వాళ్ళు అంటారు. అంతేగాని వివాహము చేసుకొని దేవుడు ఘనమైనదిగా ఎంచినటువంటి వివాహాన్ని చేసుకొని నిష్కల్మషమైన పార్కులో పిల్లలను కనిన వారిని వాళ్ళు పరిశుద్ధులుగా పుడతారు, పాపముల్లో పుడతారు. వాళ్ళు పాపముతో పుట్టరు. పుట్టిన తరువాత వాళ్ళు పాపపు ప్రకృతిని సహజ సిద్ధంగా వాళ్ళు ఇముడ్చుకుంటారు. అందువలననే క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనకు కుమారులుగా ఏర్పరచుకున్నాడు. మనిషి పుట్టిన తర్వాత పాపపు ప్రకృతిలో మమేకమైపోతాడు కాబట్టి ఆ ప్రకృతి నుంచి మన ఆత్మను రక్షించి ఆ ప్రకృతి నుంచి మనల్ని వేరు చేసి తిరిగి తండ్రి వద్దకు తీసుకువెళ్ళేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించటానికే యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ప్రియులారా. కాబట్టి పాపం అనేది ప్రకృతిలో ఉన్నది. మనిషి ఆ ప్రకృతిలోకి రావడం ద్వారా పాపిగా మారుతున్నాడు. కానీ పుట్టుకతో ఎట్టి పరిస్థితుల్లో మనిషి పాపిగా పుట్టడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. అయితే ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానము అనేకులకు విస్తరించెను. పాపము ద్వారా అందరికీ మరణము సంప్రాప్తమైంది. అది ఏ మరణము అంటే ఆధ్యాత్మిక మరణము. శారీరక మరణం అనేది అందరికీ కామన్గా వస్తుంది. కానీ ఆధ్యాత్మిక మరణము అనేది పాపము ద్వారానే వస్తుంది. అది అందరికీ ఆదాము వలన సంప్రాప్తమైంది, ప్రకృతి సహజ సిద్ధముగా. కానీ క్రీస్తును ఒక మనుష్యుడు కృపచేతనైన దానాన్ని అనేకులకు విస్తరించాడు. ఈ ప్రకృతిలో పాపములో యేసుక్రీస్తు వారు కూడా పుట్టాడు. కానీ ఆ పాప స్వభావాన్ని ఆయన ధరించుకోలేదు. పాపం పంకిలమైన ప్రకృతిలో ఆయన పుట్టాడు. కానీ ఆ ప్రకృతిలో ఉన్న పాపాన్ని ఆయన శరీరానికి ఆపాదించుకోలేదు. పాపుల మధ్య పుట్టాడు కానీ ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు.
అందుకోసమనే క్రీస్తు యేసును ఒక మనుషుడు ఏం చేశాడంటే కృపచేతనైన దానాన్ని ఇచ్చాడు. కృపచేతనైన దానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దానముగా మనకు అంటే ఆయన యొక్క కృపను. అంటే ఈ పాప పంకిలమైన ప్రకృతిలో ఆయన మానవునిగా పుట్టి ఈ ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి పాపాన్ని తన శరీరానికి అంటుకోనీయకుండా పవిత్రంగా పరిశుద్ధుడుగా జీవించి ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని మనకు కృపాదానముగా ఇచ్చాడు. కాబట్టి ఆ శరీరము ఆ రక్తము వలన మనకు విమోచన కలిగింది. ఈ ప్రకృతి నుండి, ఈ ప్రకృతి నుంచి మన ఆత్మకు విమోచన ఎలా కలిగింది అంటే ఆ క్రీస్తు యేసును ఒక మనుష్యుని యొక్క కృపాదానము వలన. ఇది లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి దానము. అనేక రకాల దానాలు ఉన్నాయి లోకంలో. విద్యాదానము, అన్నదానము, తర్వాత ధనదానము, వస్తు దానాలు, ఇలా చాలా దానాలు ఉన్నాయి. కానీ ఈ దానాలన్నీ మనుషులు చేస్తారు. కానీ కృపని దానముగా ఇచ్చిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించి పాపము వలన శిక్షావిధి కలిగినటువంటి మనలను ఆ దానము తీర్పు ఒక్క అపరాధ మూలముగా మనకు కలిగింది. అది అందరి శిక్షావిధికి కారణమైంది. అయితే కృపావరము అనేక అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమైంది. మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము వలన తీర్పు వచ్చి అది అందరి శిక్షావిధికి కారణమైంది. అయితే కృపావరం అలా కలగలేదు. అందరి అపరాధ మూలముగా వచ్చినదై అది శిక్షావిధికి. కృపావరం అయితే అందరి అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులను నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమైంది. అందరి అపరాధాలు తీర్చబడాలి అంటే ఈ అపరాధముల శిక్ష ఎవరో ఒకరు అనుభవించాలి. ఆ ఎవరో ఒకళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తుని ఒక మనుష్యుడు. అందుకనే యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడటానికి పూర్వము ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించేటప్పుడు సాతాను వెళ్ళి ఆయన్ని సైకలాజికల్గా కృంగదీసే ప్రయత్నం చేసింది. ఏంటి? భూమి మీద ఉన్న సమస్త మనుషుల పాపాలని నీ ఒక్క శరీరంలో నువ్వు భరిస్తావా? అదంతా ఈజీ అనుకున్నావా? అదంతా ఈజీ కాదు. అంత గొప్ప పని నువ్వు చేయలేవు. ఎందుకంటే ఆ శిక్షను నువ్వు తట్టుకోలేవు. భూమి మీద ఉండే సమస్త మనుషుల పాపాలు పరిశుద్ధమైన పవిత్రమైన నీ యొక్క శరీరంలో శిక్ష విధించబడటం అంటే చిన్న విషయం కాదు. ఆ శిక్ష నీ శరీరము తట్టుకోలేదు. కాబట్టి నువ్వు ఈ ప్రయత్నాన్ని విరమించుకో, బతికిపోతావని ఆయన్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేసింది. అందుకనే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన ఆయన చెమట రక్త బిందువుగా మారిపోయేంత ప్రెజర్తో కూడుకున్నదే వచ్చింది. ప్రియులారా, అటు సాతానికి సమాధానం చెప్పాలి, అలాగనే జరగబోయే దాన్ని భరించాలి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఎంత భారంగా తండ్రికి ప్రార్థన చేశారు అనేది దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అయినా సరే ఆయన ఆ శిక్షను భరించాడు. మనందరికీ కూడా విమోచన ఇచ్చి మనలను నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమయ్యాడు.
కాబట్టి ఒకరి ద్వారానే పాపము ఈ లోకాన్ని ఏలితే క్రీస్తు యేసును ఒకరి ద్వారానే కృపాబాహుల్యం అనేటటువంటి నీతి దానము మనమందరము పొందిన వారమై జీవము గలవారముగా మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే మనము ఈ సర్వ సృష్టిని ఏలబోతున్నాము అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలగడానికి ఎలాగ కారణమైందో అలాగే క్రీస్తు యేసును ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. కాబట్టి మనము జన్మతః పాపులము కాదు, కానీ ఈ లోకములో వచ్చిన తరువాత పాపపు స్వభావాన్ని మనం అలవర్చుకున్నాము. ఎందుకంటే అది సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉంది. కాబట్టి సహజ సిద్ధంగా పాపులమైనటువంటి మనలను తిరిగి మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారు తన కృప చేత మనలను నీతిమంతులుగా చేర్చారు. ఆ కృప ఉచితముగా మనకు అనుగ్రహించి పుణ్యకార్యము వలన కృపాదానమును మనుషులందరికీ కూడా జీవప్రదమైన నీతినిచ్చింది. కాబట్టి మనము నీతిమంతులముగా పరిశుద్ధులముగా ఆయన రక్తము ద్వారా తీర్చబడ్డాము. తద్వారా మనం వచ్చినటువంటి లోకానికి తిరిగి వెళ్ళడానికి అర్హతను సాధించిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి మనము జన్మతః పాపులము కాదు, పరిశుద్ధంగా మనము భూమి మీదకి వచ్చాము. ప్రకృతి సహజంగా పాప ప్రవృత్తిని మనం అలవర్చుకున్నాము. కానీ ఆ ప్రవృత్తి నుంచి తిరిగి మనలను నీతిమంతులుగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చేశారు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన ద్వారా మనం వచ్చిన లోకానికి తిరిగి వెళ్ళబోతున్నామన్న విషయాన్ని అనేకులకు ప్రకటించి అనేకులను నీతిమంతులుగా క్రీస్తు ద్వారా చేసి అనేకులను తండ్రి యొద్దకు నడిపించాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు మా పని వాటిల్లో మాకు తోడు నీడగా ఉండి చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో నా ప్రభువా అనేక రకాలైనటువంటి బోధలు, అనేక రకాలైనటువంటి బోధకులు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థము చేసుకోలేక మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ మనస్సు ఏంటో ఎరుగక వారికి నచ్చిన విధంగా వారికి తోచిన విధంగా ఈ లోకములో మీ వాక్యమును ప్రకటిస్తూ మీ ఉద్దేశాలను పూర్తిగా మార్చివేసి తమకు అనుకూలమైనటువంటి మాటలను ప్రజల మధ్య ప్రకటిస్తూ పరలోకానికి చేర్చవలసినటువంటి మీ బిడ్డలను తప్పుదారిని పట్టించి నరకానికి ఈడ్చుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అనేకులకు నా ప్రభువా సత్యవాక్యమును సరిగా విభజించి నా తండ్రి ప్రకటించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని మీ ద్వారా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పాపిలాగా రావట్లేదని, పరిశుద్ధుడులాగానే వస్తున్నాడని, కానీ ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి పాప స్వభావాన్ని అలవర్చుకుంటున్నాడని, తద్వారా పాపిగా మారుతున్నాడని, అలా మారినప్పటికీ కూడా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి వారిని నీతిమంతులనుగా తన రక్తము ద్వారా తీర్చి ఆయన నామములో బాప్తిస్మము తీసుకున్న ద్వారా పాపిగా ఉన్నటువంటి మనిషి పరిశుద్ధుడుగా మారి నీతిమంతుడుగా తీర్చబడి మీ పరిశుద్ధాత్మ సహకారముతో మీ సత్యాన్ని ఎరిగి తెలుసుకొని అనేకులకు ప్రకటించి వారిని కూడా నీతిమంతులుగా మార్చి
తండ్రి యొద్దకు చేర్చగలిగే స్థాయిని పాపి అయిన ఒక మనుషుడికి మీరు అనుగ్రహించి ఉన్నారన్న విషయాన్ని గుర్తెరిగి ఈ విషయాలను అనేకులకు ప్రకటించగలిగేటటువంటి జ్ఞానమును ఈనాడు క్రైస్తవ సమాజంలో బోధకులుగా ఉన్నటువంటి అనేక మందికి అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. అలాగే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభావ చేరి వచ్చిన చిన్న మందను బిడ్డలందరినీ నా తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావాల్సినటువంటి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరు. అలాగే నా ప్రభావ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీని దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభావ వారి మీద అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరు. అలాగే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభావ ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతుంది స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారు, మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగే నా ప్రభావ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరు. అనేక మందిని, సాధ్యమైనంత ఎక్కువ మందిని తండ్రి యొద్దకు నా ప్రభువా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా అనేక మందిని నా తండ్రి పాప స్వభావములో ఉన్నటువంటి అనేక మందిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా సంపూర్ణులుగా చేసి మీ ఎదుట నిలవబెట్టుటకై క్రీస్తు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మాకిచ్చినటువంటి అనేకమైనటువంటి వచనాలను బట్టి మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి అనేకులను నా ప్రభువా నీతిమంతులుగా క్రీస్తు రక్తము ద్వారా తీర్చబడిన తండ్రి వారందరినీ నా ప్రభువా సంపూర్ణులుగా చేసి మీ ఎదుట నిలవబెట్టుటకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అభివృద్ధిపరిచి ముందుకు నడిపించమని, ఈ ప్రయత్నంలో నా ప్రభువా మాకు ఎదురవుతున్నటువంటి ఎన్నో ఇరుకులు ఇబ్బందులను నా తండ్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నింటి నుంచి మాకు విడుదలను అనుగ్రహించి మరింత ఎక్కువగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ మాటలు చేరుటకు మాకు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో అనేక మందికి నా ప్రభువా తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయో దైతం మమ్మల్ని క్షమించి మన్నించగలరు. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.